మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా తొలి సర్వీసులు ప్రారంభమయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకుంది తొలి షెడ్యూల్ ఫ్లైట్. హైదరాబాద్ నుంచి భోగాపురానికి చేరుకుంది ఇండిగో 6C6408 విమానం. అయితే కొత్త ఎయిర్పోర్ట్ లో తొలి షెడ్యూల్ కమర్షియల్ ఫ్లైట్ గా ఇండిగో నిలిచింది. ప్రయాణికులకు ఘన స్వాగతం పలికారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో మాత్రం చాలా వైరల్ గా మారుతుంది. ఫ్లైట్ ఇన్సైడ్ నుంచి తీసినటువంటి ప్రయాణికుడికి సంబంధించిన వీడియోలో అద్భుతంగా సముద్రపు అలలు ఓవైపు కనబడుతుంటే ఎర్రమట్టి నీళ్లు మరోవైపు ఆకట్టుకుంటున్నాయి. ఇటు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు 2 రూట్లలో ఏరో ఎక్స్ప్రెస్ బస్సులను కూడా ప్రారంభించారు. ASR1, ASR2 పేరుతో 2 రూట్లలో కూడా బస్ సర్వీసులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పౌర విమానయాన రంగంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో కీలకమైనటువంటి అడుగు పడింది. కొత్త విమానాశ్రయం నుంచి షెడ్యూల్ కమర్షియల్ విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి భోగాపురానికి వచ్చింది ఇండిగో విమానం 6C6408 తొలి షెడ్యూల్ కమర్షియల్ ఫ్లైట్ గా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. దీంతో అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అధికారికంగా ప్రయాణికుల విమాన యొక్క సేవల రంగంలోకి అడుగుపెట్టింది. తొలి విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణికులకు ఘన స్వాగతం పలికారు. కొత్త విమానాశ్రయంలో తొలి కమర్షియల్ ఫ్లైట్ ల్యాండింగ్ దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే విమానంలో ప్రయాణించినటువంటి ఓ ప్రయాణికుడు తీసినటువంటి వీడియో చూస్తే ఒకసారి భోగాపురం పరిసర ప్రాంతాలు చాలా ప్రకృతి అందాలతో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. సముద్రపు అలలు ఓవైపు ఎగిసిపడుతుంటే ఎర్రమట్టి నీళ్లలో పచ్చని పరిసరాలతో విమానం నుంచి కనిపించినటువంటి దృశ్యాలు నెటిజన్లను చాలా ఆకట్టుకుంటున్నాయి. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంలో ఉత్తరాంధ్రలో విమానయాన రంగానికి మరింత ఊతం లభించినట్టయింది. ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి ఒక ప్రత్యామ్నాయంగా భవిష్యత్తులో పెరుగుతున్నటువంటి విమాన యొక్క ప్రయాణ అవసరాలను తీర్చేటువంటి ఒక కీలకమైన ఎయిర్పోర్ట్ గా భోగాపురం నిలిచేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లాలకు ఒక కీలకమైనటువంటి ముందడుగుగా అభివృద్ధికి ఒక కీలకమైనటువంటి అంశంగా పరిగణించేటువంటి అవకాశాలే ఉంటాయి. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. నిన్న విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి చివరి సర్వీస్ కూడా సాగింది. ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్ లో చూద్దాం. విశాఖ అనగానే అందమైనటువంటి సహజ సిద్ధమైన సముద్రమే మనకు కనబడుతూ ఉంటది. అక్కడ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఓడరేవు ఇలాంటిది చాలా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. కానీ ఈసారి విశాఖ సిగలో మరో కీలకమైనటువంటి మైలురాయి ఆవిష్కృతమైంది. ఎవరైనా ఏదైతే కీలకమైనటువంటి విమాన ప్రయాణం చేయాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి సందర్భంలో ఎయిర్పోర్ట్ మరి ముఖ్యంగా పరిసర ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలపైన ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. విశాఖ అంటే బీచ్, ఆర్కే బీచ్ ఇలాంటి వాటిపైన ఎక్కువగా దృష్టి పోతూ ఉంటుంది. కానీ పచ్చని ప్రకృతి అందాలు, పంట పొలాలు, ఓవైపు ఎర్రని మట్టి నేలలు, మరోవైపు సముద్రపు అలలు, ఈ మొత్తం కూడా వారి యొక్క విమానం యొక్క ప్రయాణంలో ఉచితంగా చూసేటువంటి అవకాశం కేవలం ఒక విశాఖ ఎయిర్పోర్ట్ కి మాత్రమే ఉంటుంది. సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఉండడం మరింత కలిసి వచ్చేటువంటి అవకాశం. ఇప్పటికే ఐటీ రంగంలో మరి ముఖ్యంగా పర్యాటక ప్రాంతంగా విశాఖ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. విశాఖ నుంచి భోగాపురానికి విమానయాన సర్వీసులు అన్ని కూడా బదిలీ చేసిన తర్వాత ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం ఏరో ఎక్స్ప్రెస్ బస్ సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. ASR1, ASR2 పేర్లతో 2 రూట్లలో ఈ బస్సు రాకపోకలైతే కొనసాగనున్నాయి. 2 మార్గాల్లో ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా సర్వీసును ఏర్పాటు చేశారు. ఉదయం 4:30 నుంచి రాత్రి 10:30 వరకు ఈ సేవలు కొనసాగబోతున్నాయి. ఇక ASR1 యొక్క రూట్ ను ఓసారి మనం గమనిద్దాం. ప్రధానంగా గాజువాక నుంచి ప్రారంభమైనటువంటి ASR1 బస్ సర్వీస్ రూట్ NAD, గురుద్వార్, జూ పార్క్, ఇక మారిక వలస, ఆనందపురం, తగరపు వలస, ఎయిర్పోర్ట్ జంక్షన్, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ రూట్ లో ప్రయాణికుల యొక్క ఛార్జీలను కూడా ఒకసారి మనం పరిశీలిస్తే పాత గాజువాక నుంచి విమానాశ్రయానికి 400 రూపాయలు తీసుకున్నారు. ఇక NAD నుంచి 350 రూపాయలు, గురుద్వార్ నుంచి 300 రూపాయలు, జూ పార్క్ నుంచి 250 రూపాయలు, ఇక మారిక వలస నుంచి 200 రూపాయలు, మరోవైపు ఆనందపురం నుంచి 150 రూపాయలు, ఇక తగరపు వలస నుంచి 100 రూపాయలు, ఎయిర్పోర్ట్ జంక్షన్ నుంచి 50 రూపాయలు. ఇక ASR2 సర్వీస్ ఒకసారి మనం పరిశీలిస్తే గాజువాక, సింధియా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, సిరిపురం, ఇస్కాన్ టెంపుల్, ఐటీ హిల్స్, ఇక మారిక వలస, ఆనందపురం, తగరపు వలస, ఎయిర్పోర్ట్ జంక్షన్, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ రూట్ లో కూడా ప్రయాణ ఛార్జీలు ఒకసారి మనం చూద్దాం. పాత గాజువాక నుంచి విమానాశ్రయం వరకు 400 రూపాయలను తీసుకోనున్నారు. ఇక సింధియా నుంచి 400 రూపాయలు,
కంచరపాలెం నుంచి 400, ఇక సిరిపురం నుంచి 350 రూపాయలు, ఇక ఇస్కాన్ టెంపుల్ నుంచి 300, ఐటీ హిల్స్ నుంచి 250 రూపాయలు, మారిక వలస నుంచి 200, ఆనందపురం నుంచి 150, తగరపు వలస నుంచి 100, అదేవిధంగా ఎయిర్పోర్ట్ జంక్షన్ నుంచి 50 రూపాయలు. మొత్తంగా చూసుకుంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి షెడ్యూల్ కమర్షియల్ విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఉత్తరాంధ్రకు ఒక కీలకమైనటువంటి పరిణామంగానే భావించాలి. ఓవైపు విమాన సర్వీసులు ప్రారంభం కావడం, మరోవైపు విశాఖ నుంచి నేరుగా విమానాశ్రయానికి ఏరో ఎక్స్ప్రెస్ బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఇక విమానాశ్రయం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించేటువంటి ఒక కొత్త విమాన మార్గాలు, మరిన్ని సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ పైన ఆ విమాన ప్రయాణానికి సంబంధించినటువంటి అనుభూతికి సంబంధించి ఒక ప్రయాణికుడు పంచుకున్నటువంటి విజువల్స్ ను ఒకసారి చూద్దాం. నిన్న ఒక రకమైనటువంటి భావోద్వేగ పూరితమైనటువంటి దృశ్యాలను మనం చూసాం. విశాఖ ఎయిర్పోర్ట్ తన సర్వీసులను, మరి ముఖ్యంగా కమర్షియల్ షెడ్యూల్ సర్వీసులను క్లోజ్ చేయడం జరిగింది. ఇకపైన నేవీ ఆధ్వర్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ కు మరి ముఖ్యంగా స్పెసిఫిక్ కొన్ని సెలెక్టెడ్ ఫ్లైట్లకు మాత్రమే అక్కడి నుంచి అనుమతి ఇవ్వనున్నారు. మొత్తం బదిలీలు మొత్తం కూడా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి మార్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇలా ఒక్కసారిగా ఇన్ని దశాబ్దాలుగా సేవలు అందించినటువంటి విశాఖ ఎయిర్పోర్ట్ నిన్న పూర్తి స్థాయిలో క్లోజ్ చేయడం, ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఇకపైన నడవనున్నటువంటి పరిస్థితి, భారత కేంద్ర బలగాల చేతికి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుతున్నటువంటి సందర్భంలో భోగాపురం ఒక సరికొత్త కీలకమైనటువంటి అంశంతో ఇకపైన నూతన చరిత్రను సృష్టించబోతుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కీలకమైనటువంటి సర్వీసులు మాత్రం ప్రారంభం అవడమే కాదు, మరి ముఖ్యంగా విశాఖ నుంచి కొంతమంది ప్రయాణికులు భోగాపురం వరకు వెళ్ళాలి అంటే కీలకమైనటువంటి కష్టతరమైనటువంటి అంశాలే కనబడుతుంటాయి. కానీ మౌలిక సదుపాయాల కల్పనతో పాటుగా విశాఖ నుంచి భోగాపురానికి కనెక్టివిటీ, జాతీయ రహదారులను అనుసంధానం చేయడం, దీంతో పాటుగా ఎవరైతే విశాఖపట్నంలో పనిచేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బంది ఉన్నారో వారు భోగాపురానికి వెళ్లి రావడం కష్టతరంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భారీ స్థాయిలో పెంచినటువంటి ఛార్జీలతో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలని జీతాలతో మేము ఉండాల్సి వస్తుందంటూ ఒకంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే వారిపైన కీలక నిర్ణయం తీసుకునేటువంటి దిశగానే ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు వేయబోతుంది అనేటువంటి ఒక హామీ లభించిన తర్వాత చాలా మంది విశాఖ నుంచి ఇప్పటి వరకు మేము సర్వీసుల్లో వెళ్ళాం, విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అంతర్జాతీయంగా మేము ప్రారంభమైనటువంటి సర్వీసులను చూసామనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారు నిన్న ఒక రకంగా భావోద్వేగంతో ఆ ఎయిర్పోర్ట్ ఇకపైన క్లోజ్ కాబోతుంది, సో సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండదు అనేటువంటి ఒక ఆలోచనను పంచుకోవడం జరిగింది. కానీ అంతర్జాతీయ విమానాశ్రయ పరంగా ఇటీవలే ప్రారంభమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా భోగాపురంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఇండిగో విమానం హైదరాబాద్ నుంచి తొలి ఫ్లైట్ భోగాపురానికి చేరుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటుగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఏపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి భోగాపురంలో జరిగేటువంటి ప్రతి ఒక్క కీలక ఘట్టంలో కూడా ఆయన ప్రధానంగా ఉంటున్నారు. నిన్న కూడా తొలి ఫ్లైట్ లో వచ్చినటువంటి ప్రయాణికులకు ఆయన సాక్షాత్తుగా ముందుకు వెళ్లడం, సో వారిని కూడా ఘన స్వాగతం పలికినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్ తో పాటుగా ఎంపీ భరత్ వీరు కూడా బస్ సర్వీసులకు సంబంధించినటువంటి రూట్లను కూడా వారు ప్రారంభించారు. ASR 1, ASR 2 ఈ రెండు కింద కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి సాధారణ ప్రయాణికులను చేరవేసేలా కూడా ఈ రెండు బస్ సర్వీసులను కూడా ప్రారంభించారు. మొత్తంగా చూసుకుంటే భోగాపురం విమానాశ్రయం నుంచి తొలి షెడ్యూల్ కమర్షియల్ విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఉత్తరాంధ్రకు ఒక కీలక పరిణామంగానే భావించాలి.